12వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికని వెలుపలికి పోరు. ఈ యొక్క వాక్య భాగాన్ని గత వారంలో ధ్యానించటం అనేది జరిగింది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చిన్న ఆసియాలో ఉంటున్నటువంటి 7 సంఘాలతో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఆ 7 సంఘాలకు హెచ్చరికలు చేస్తూ, ప్రశంసిస్తూ, నేర్పుతూ సంఘాన్ని బలపరిచే విధంగా వ్రాయబడినటువంటి మాటల్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఫిలదెల్ఫియాలో ఉంటున్నటువంటి సంఘము, ఆ సంఘము దేవుని పట్ల ఎలాంటి భయము భక్తి కలిగి ఉంది అనే విషయాలు జ్ఞాపకం చేస్తూ, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్నటువంటి శక్తి కొంచెమై ఉండినను, నా వాక్యము గైకొని నా నామం ఎరగనలేదు అని 8వ వచనంలో మాట్లాడతాను. అంటే వాక్యం వినటము కాదు, వాక్యాన్ని గైకోవాలి అనేది మనకు అర్థమవుతుంది. వాక్యం వినటము అందరూ చేస్తారు, వాక్యం గైకొని వాక్య ప్రకారంగా బ్రతికేవారు కొద్దిమందే ఉంటారు. ఒక సభలో కానివ్వండి, ఒక సంఘంలో కానివ్వండి, ఏ ఇతర కూడికల్లో కానివ్వండి, వాక్యము వినబడుతుంది. వాక్యం వినడానికి వేల మంది రావచ్చు, వాక్యం వినడానికి వేల మంది రావచ్చు, కానీ ఆ విన్నటువంటి వాక్యము గైకొనేవారు కొద్దిమందే ఉంటారు కదండి. వాక్యం గైకొనేవారు కొద్దిమందే ఉంటారు. కాబట్టి ఇక్కడ ఫిలదెల్ఫియాలో ఉంటున్నటువంటి సంఘానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఇస్తున్నటువంటి ప్రశంస ఏమిటంటే, నీకున్నటువంటి శక్తి కొంచెమై ఉండినను, నీ క్రియల గురించి నాకు తెలుసు, నీ సామర్థ్యం గురించి నాకు తెలుసు, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అంటే నా వాక్యాన్ని వింటున్నావు, వినడం మాత్రమే కాదు నా వాక్యాన్ని నువ్వు గైకొంటున్నావు అని చెబుతూ, ఎవరైతే వాక్యాన్ని గైకొని వాక్య ప్రకారంగా బ్రతుకుతారో అలాంటి వారికి ఇస్తున్నటువంటి టైటిల్ ఏంటంటే మీరు జయించారు అంటున్నారు. జయించడం అనగానే ఉదాహరణకు వాక్యము మనకు చెప్పబడుతుంది. ఏమని చెప్పబడుతుంది? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నారు. ఇది అందరికీ తెలిసినటువంటి మాటే కదండి. ఈ మాట అందరికీ తెలుసు. క్రైస్తవుడుగా మారినటువంటి ప్రతి వ్యక్తికి ఇది కంఠస్థ వాక్యం లాంటిది కదండి. ఏ క్రైస్తవుడిని కదిలించినా నిన్ను వలె అనే మాట మనం ప్రారంభించినప్పుడు దాన్ని ఫుల్ఫిల్ చేసేయగలం. ఈ యొక్క డేస్ను పూరించండి అంటే ఇందులో ఎవరు ఫెయిల్ అవ్వరు కదండి, అందరూ పాస్ అయిపోతారు. ఎందుకంటే అది అందరికీ అంత పరిచయం ఉన్నటువంటి మాట. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట మన అందరికీ కంఠస్థ వాక్యం లాంటిది, పరిచయమైనటువంటి మాటే అది. ఆ మాట వినటము, చెప్పటము సులువుగానే ఉంటుంది, కానీ అది గైకోవటం అంటే కొంచెం కష్టమే కదండి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అంటే అది ఎంత కష్టమో మన బ్రతుకులో మనకు కనబడుతుంటుంది. చెప్తాం, వాక్యం చెప్పటం నేను చెప్తాను, మీరు చెప్తారు, ఆ వచనం అందరూ వల్లిస్తాం, కానీ దాన్ని గైకొనే విషయానికి వచ్చేటప్పటికి ఫెయిల్ అయిపోతుంటాం చాలాసార్లు. అందులో సేవకుడు అని లేదు, సేవకురాలు అని లేదు, విశ్వాసి అని లేదు, హోప్ అని లేదు, బిషప్ అని లేదు, అందరూ కూడా ఫెయిల్ అయిపోతూ ఉంటారు. అందరూ ఫెయిల్ అయిపోతుంటారు. చెప్పడం మాత్రం అందరూ చెప్తాం, కానీ దీన్ని నెరవేర్చింది ఒక యేసుక్రీస్తు వారు.
దీన్ని నెరవేర్చింది ఎవరండి? ఒక్క యేసుక్రీస్తు వారు మాత్రమే. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పిన ఆ ఒక మాట ఆయన జీవితంలో నెరవేరింది. మన జీవితంలో ఎవరి జీవితంలో కూడా నెరవేరలేదు. ఆయన కొడుతున్నప్పుడు, ఆయన హింసిస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎరగరు ప్రభువా, వీళ్ళు క్షమించు అని చెప్పి అడుగుతున్నారు. ఇంత మాట మనం అనగలమా? మనం క్షమించగలమా చెప్పండి? ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను క్షమిస్తున్నాను తండ్రి, మీరు కూడా క్షమించండి అని ప్రాధేయపడుతున్నట్టుగా మాట మనకు అనిపిస్తుంది కదండి. నేను క్షమిస్తున్నాను. నన్ను కొడుతున్నారా? నా ముఖం మీద ఉమ్మి వేశారు, అయినా నేను క్షమిస్తున్నాను. తండ్రి, మీరు కూడా క్షమించండి తండ్రిని అడుగుతున్నట్టుగా మాట మనకు అనిపిస్తుంది. అంటే ప్రభు ఎలా క్షమిస్తున్నారు చూడండి. అంటే నన్ను నేను ఎంతగా ప్రేమించుకుంటున్నానో నా పొరుగు వాణ్ణి కూడా నేను ప్రేమించాను. ఈ మాట దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఫిలదెల్ఫియాలో ఉంటున్నటువంటి సంఘం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్నటువంటి శక్తి కొంచెమై ఉన్నను, నీవు వాక్యము గైకొని నా నామం ఎరగనలేదు. అంటే ప్రభువు గూర్చినటువంటి ఆలోచన వారిలో ఎంత ఉందో, ప్రభువుని వారు నమ్ముకోవటమే కాదు, ప్రభువు చెప్పినటువంటి మాట కూర్చో తప్పకుండా పాటిస్తున్నాను. ఇప్పుడు ఆలోచించండి, వారు జయించారా లేదా? జయించారు కదండి, జయించారు. గత వారంలో మనం ఆలోచన చేసాం, జయించినటువంటి వారికి జీవవృక్ష ఫలాలను, పరదేశిలో ఉంటున్నటువంటి జీవవృక్ష ఫలాలను నేను ఏం చేస్తాను, భుజింపనిత్తును అన్నాడు. జయించినటువంటి వారికి ఏం చేస్తారట? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాటను మనం చూస్తే 7వ వచనం నుండి మనం ఒకసారి చదువుకోగలిగితే, చెవి గలవాడు ఆత్మ సంగముతో చెప్పుతున్నటువంటి మాట వినుగాక, జయించువానికి దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. ఏమండి? ఎక్కడ పరదేశులో ఉంటున్నటువంటి జీవవృక్ష ఫలాన్ని నేను భుజింపనిస్తాను. ఎవరికండి? జయించు వారికి. ఎవరైతే జయిస్తారో వాళ్ళకి, ఎవరికి పడితే వారికి ఆ పరదేశంలో ఉంటున్నటువంటి జీవవృక్ష ఫలాలు ఇవ్వడు దేవుడు. అదే కదండి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఇప్పుడు కూడా మనకు మనం జయించగలుగుతున్నామా? అలా జయిస్తే జీవవృక్ష ఫలాలను దేవుడు మనకు విజయపరుస్తాడు. ఈ యొక్క అవకాశము ఎవరికి వచ్చిందో తెలుసండి? జీవవృక్ష ఫలాలు తినే అవకాశం ఎవరికి వచ్చింది? ఆదామవ్వలకి వచ్చింది. ప్రారంభంలో ఎవరికి వచ్చిందండి? ఆదామవ్వలకి వచ్చింది. ఎందుకంటే ఏదైనా తోటను దేవుడు వేసి, ఆ ఏదైనా తోటలో అనేకమైనటువంటి వృక్షాలను దేవుడు పెట్టి, అందులో మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని పెట్టాడు, జీవవృక్ష ఫలాన్ని కూడా అందులో పెట్టాడు లేదా? పెట్టాడు కదండి. మనందరికీ తెలుసు 2వ అధ్యాయంలో, ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనంలో, ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనం, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డలు తెలుగునిచ్చు వృక్ష ఫలమును నేల నుండి మంచి మొలిపించింది. జీవవృక్షం కూడా పెట్టాడట మధ్యలో కదా. జీవవృక్షాన్ని పెట్టాడు. జీవవృక్షాన్ని పెట్టాడంటే ఎందుకు పెట్టాడు దేవుడు? వాళ్ళ కొరకే పెట్టాడు. ఏదైనా తోటలో దాన్ని పెట్టాడు. పెట్టిన తర్వాత దేవుడు ఏమని చెప్పాడంటే, అన్ని వృక్ష ఫలాలు అక్కడ పెట్టాడు, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మాత్రము మీరు తినవద్దు అని చెప్పాను. ఏమంటే అంటే జీవవృక్ష ఫలాన్ని తినమనే కదండి అర్థం. ఒకటి తినవద్దు అన్నాడు, ఏమంటే మిగతా అన్నీ కూడా మీరు తినండి అని దేవుడు చెప్పాడు. ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, తినే అవకాశాన్ని దేవుడు అనుగ్రహించినప్పుడు వారు ఏం చేశారు? ఆజ్ఞను అతిక్రమించారు.
ఆజ్ఞను అతిక్రమించి ఏం చేశారు? ఆ ఒక్క మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాలని వాళ్ళు తినేశారు. మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినేశారు. తినేసిన తర్వాత వారు ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి దేవుడు ఏం చేశాడు? వాళ్ళని ఆ ఒక ఏదైనా తోట నుండి బయటికి పంపించేశాడు. అంతే కదండి. 3వ అధ్యాయంలో మనం చదివితే ఏదైనా తోట నుండి బయటకు పంపించాడు. అంటే ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో శాపం వచ్చిందండి. ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత ఏమొచ్చింది? వాళ్ళకి శాపం వచ్చింది. ఆ శాపం ఏంటి? అప్పటి వరకు ఏదేను ఎటువంటి కష్టపడకుండగా, ఏదేను తోటలో ఎటువంటి కష్టం లేకుండగా, ఎటువంటి శ్రమ లేకుండగా వారు ఆ ఒక వృక్ష ఫలాలన్నీ కూడా మరి తెంచుకొని తినటమే. కానీ ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో, పాపం చేశారో, అప్పుడు ఏమైపోయిందంటే ఏమండి, ఆ భూమి సారాన్ని కోల్పోయింది. అప్పుడు ఆదాము ఏం చేయాలి? కష్టపడి ఏమండి వ్యవసాయం చేసుకొని అందులో వస్తున్నటువంటి ఫలాల్ని తినే ఒక శాపము వచ్చింది. భూమిలో ఏమొచ్చాయట? గచ్చ పొదలు, ముళ్ళ తొప్పలన్నీ కూడా మొలిసేసాయి. గచ్చ పొదలు, ముళ్ళ తొప్పలన్నీ కూడా మొలిసాయి. అవన్నీ శుభ్రం చేసుకొని దాన్ని సాగు చేసుకొని ఏమండి విత్తనం వేసి, విత్తనము పెరిగి పెద్దదై మొక్కయి పండొచ్చేంత వరకు వెయిట్ చేయవలసినటువంటి పరిస్థితి. పండొచ్చే వరకు వెయిట్ చేయవలసినటువంటి పరిస్థితి. కానీ ఏదోని తోటలో ఆ పరిస్థితి లేదు వారికి. ఏమంటే చక్కగా ఏదైనా తోటలో ఉన్నటువంటి వృక్ష ఫలాలు కాస్తాయి. ఆ ఫలాలు తీసుకొని తినే పరిస్థితుల్లో నుండి ఏమంటే పాపము చేసిన తర్వాత ఆ ఒక్క కష్టం ద్వారా ఫలాలు తినవలసినటువంటి పరిస్థితి వచ్చింది ఆదాము గారు. తర్వాత అవ్వమ్మ గారి పరిస్థితి ఏంటంటే పిల్లలు కనడానికి ప్రసవ వేదన ఏమండి వచ్చిందట. అంటే పిల్లలు కనడానికి ప్రసవ వేదన లేకుండా పిల్లల కనే పరిస్థితులు ఉండేది. కానీ ఆజ్ఞను అతిక్రమించారు, పాపం చేశారు. అప్పుడు ప్రసవ వేదన అనేది కొట్టడానికి అంటే భూమి మీదకి అంటే వారి యొక్క పుట్టుకను గురించి ఆలోచించండి. వారి పుట్టుక గురించి ఆలోచిస్తే ఏమైనా ప్రసవ వేదన వారికి ఉందా? ఆదాముని దేవుడు తయారు చేశాడు. ఆదాములో ఉండి అవ్వని తీసాడు. అవ్వని తీసేటప్పుడు ఆదాముకి ఏమైనా నొప్పి ఉందా? ఆలోచించండి. అంటే ఒక మనిషిలో నుండి మరొక మనిషి వచ్చారు కదా. ఆదాములో నుండి అవ్వ వచ్చింది. అవ్వ వచ్చేటప్పుడు ఏమైనా ప్రసవ వేదన ఉందా ఆదాముకి? అంటే ఏమైనా నొప్పి ఉందా అని అర్థం. ఏమైనా నొప్పి ఉందంటే ఏమీ లేదు. గాఢ నిద్రను కలుగజేసి ప్రక్కటెముకలో నుండి ఒక ఎముకని స్త్రీగా దేవుడు తయారు చేశాడు. అర్థమైంది కదండి. అంటే ఏ బాధ లేదు. కానీ ఎప్పుడైతే పాపం చేశారో కష్టపడవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. పిల్లలు కనడానికి కూడా ప్రసవ వేదన వచ్చింది. అది శాపం. ఈరోజు ఆడవాళ్ళకు వచ్చినటువంటి శాపం ఏంటి? స్త్రీకి వచ్చినటువంటి శాపం ఏంటంటే ఆ ఒక మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తీసుకొని తినేయటం వలన ఆమెకి శాపం వచ్చింది. ఏ శాపం అది? పిల్లల్ని కనటము ఏమంటే ఆ కనే విధానంలో ఎలా ఉంది అంటే పరిస్థితి ప్రసవ వేదన. ఆ ప్రసవ వేదన ఎలా ఉంటుందంటే సాగు బ్రతుకుల మధ్య ఉంటుంది ఆ ప్రసవ వేదన. ఆ వేదన ఎవరికి తెలుసు? పిల్లలకు అంటున్నటువంటి ఆడవాళ్ళకే తెలుసు కదండి. ఆ లేబర్ రూమ్లో స్త్రీలకు పంపించేసి బయట కూర్చున్నటువంటి పురుషులకి ఏమని తెలుసు ఆ వేదన? తెలియదండి. హాస్పిటల్లో ఏమంటే బయట కూర్చొని ఉంటాం. అక్కడ డెలివరీ అయిన తర్వాత నర్సమ్మ గారు వచ్చి చెప్తారు కదా, మీకు బాబు పుట్టారండి అని చెప్తే ఇక్కడ సంతోషించడం మనకు తెలుసు. మీకు పాప పుట్టారంటే మనం ఆనందించడం మనకి తెలుసు. కానీ లోన ప్రసవ వేదన పడింది ఎవరు? స్త్రీమూర్తే కదండి. లోన ప్రసవ వేదన పడింది స్త్రీమూర్తి. ఆ ప్రసవ వేదన రావడానికి కారణం ఏంటంటే పాపము. ఏమంటే ఆజ్ఞను అతిక్రమించటం. ఈ ఆజ్ఞను అతిక్రమించారు, పాపం చేశారు. పాపం చేసిన తర్వాత వాళ్ళకి ఇంకొక పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఏమండి అప్పటి వరకు నిత్యము జీవించే పరిస్థితుల్లో నుండి మరణాన్ని తెచ్చుకున్నారు. 23వ వచనం నుండి మనం చదివితే ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనం నుండి మనం చదివితే అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో. ఏమంటే
పాపము చెయ్యక ముందు జీవవృక్ష ఫలాలను తినే అవకాశాన్ని ఏమండి ఉన్నటువంటి ఆదాము ఎప్పుడైతే పాపం చేసాడో ఆ జీవవృక్ష ఫలాన్ని తీసుకొని తినేస్తాడేమో అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే ఏదైనా తోట నుండి బయటికి పంపించేశాడు కదండి. ఏదైనా తోట నుండి బయటికి పంపించేశాడు. అంటే ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఒకప్పుడు ఏదైనా తోట ఉండేది. ఆ ఏదైనా తోటలో జీవవృక్ష ఫలాలు ఉండేవి. అవి తింటే నిత్యము జీవించే పరిస్థితుల్లో నుండి మరణాన్ని మనిషి తెచ్చుకున్నాడు. రెండవది మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆ ఒక జీవవృక్ష ఫలాన్ని తినే అవకాశాన్ని పోగొట్టుకున్నాడండి మనిషి. జీవవృక్ష ఫలాన్ని తినే అవకాశాన్ని పోగొట్టుకున్నాడు పాపం చేసిన తర్వాత కాలానికి వచ్చేటప్పటికి జనరేషన్ డెవలప్ అవుతున్నటువంటి కాలానికి వచ్చేటప్పటికి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏమైపోయారండి? ఐగుప్తులో బానిసలుగా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వారిని విడిపించే కార్యక్రమాన్ని కూడా దేవుడే తీసుకొని మోసే అనే నాయకుడిని ఏర్పాటు చేసుకొని ఆ ఐగుప్తులో పంపించి వారిని విడిపించి తీసుకొని వస్తున్నప్పుడు వారి యొక్క అరణ్య మార్గములో ప్రయాణములో ఉంటున్నప్పుడు వారికి ఒక ఆహారాన్ని ఇచ్చాడు. అదే మన్నా. వారికి ఒక ఆహారాన్ని దేవుడు ఇచ్చాడు మన్నా. వారు కూడా వారు కష్టపడకుండా ఏరుకొని తినేది ఏమండి? ఆ ఒక మన్నాను ఆహారంగా ఇశ్రాయేలు ప్రజలకి ఇచ్చాడు. ఆ తర్వాత ఆ ఒక ఇశ్రాయేలు ప్రజలు ఏమంటే ఆ కనానుకు వెళ్ళిపోయిన తర్వాత మన్నా అనే ఆహారం కూడా వారికి లేదు. ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే 2వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో చదువుకున్నాం కదండి. ఎప్పుడైతే పాపం చేసిన తర్వాత ఈ యొక్క జీవవృక్ష ఫలాన్ని తినే అవకాశాన్ని పోగొట్టుకున్నాము. మళ్ళీ యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చి ఏమండి మన పాపాలన్నింటినీ కూడా ఆయన భుజాన వేసుకొని మనల్ని పవిత్రులుగా నీతిమంతులుగా చేసి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ ఒక్క జీవవృక్ష ఫలాన్ని తినే అవకాశాన్ని పరదేశంలో పెట్టాడు. అర్థమైందండి? ఆ ఒక జీవవృక్షం అంటే ఒకప్పుడు మన ఆది తండ్రి అయినటువంటి ఆదాము గారు చేసినటువంటి పాపం, ఆ ఆదాము చేసినటువంటి పాపము అది ఆ ఒక పాపం మన అందరి మీదకి రావటాన్ని బట్టి అందుకని రోమియోలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఒకసారి ఆ మాట నుంచి చూద్దాం. రోమా పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన ఎవరా మనుషుడు? ఆదాము కదండి. ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. ఆ ఒకరు ఎవరు? ఒకరి విధేయత చూపించినటువంటి వారు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఏమంటే మొదటి ఆదాము, కడపటి ఆదాము. మొదటి ఆదాము ఎవరు? ఏమంటే మన ఆది పురుషుడైనటువంటి మొదటి ఆదాము గారు. రెండవ ఆదాము ఎవరు? కడపటి ఆదాము ఎవరంటే ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన విధేయత వలన మనకి ఏమొచ్చిందంటే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు విధేయతను వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డామంటే మన పాపాలన్నీ కూడా ఆయన మోసుకొని మనకు ఏ ఒక్క జీవవృక్ష ఫలాన్ని తినే అవకాశం నుండి ఏమంటే మళ్ళీ ఆ ఒక జీవవృక్ష ఫలాన్ని తినే అవకాశంలోని తీసుకుని వచ్చింది ఎవరు అంటే యేసుక్రీస్తు వారేనండి కదా, యేసుక్రీస్తు వారు. అందుకని ప్రకటన గ్రంథంలో ఏమని చెప్పాడు? ఏమంటే పరదేశంలో ఉంటున్నటువంటి జీవవృక్ష ఫలాన్ని మీకు భుజింపనెత్తును అన్నాడు. ఈ మాటలు అర్థమయ్యాయి కదండి. ఇక్కడ మనం ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 12వ వచనంలో జయించినటువంటి వానికి జీవవృక్ష ఫలం, పరదేశంలో ఉంటున్నటువంటి జీవవృక్ష ఫలాన్ని భుజింపనిస్తాను అన్నాడు. రెండవ మాట మనం చదువుకుంటేనండి, జయించు వానికి నా దేవుని ఆలయములో ఏటట ఒక స్తంభముగా నేను చేస్తాను అన్నాడు. జయించు వానికి ఏం చేస్తాడట? నా ఒక దేవుని ఆలయములో ఒక స్తంభంగా చేస్తాను అన్నాడు. నిజంగా ఇది కూడా గొప్ప ఆధిక్యత మనకు దేవుడు అనుగ్రహించింది. ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, అక్కడేమో జీవవృక్ష ఫలాన్ని తినే అవకాశాన్ని, ఆ ఒక జీవవృక్ష ఫలాన్ని మనం తినే అవకాశం పోగొట్టుకున్న పరిస్థితుల్లో నుండి మళ్ళీ తినే అవకాశాన్ని కల్పించడానికి దేవుడు మన కొరకు బలైపోయాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకు బలైపోయాడు.
బలైపోయాడు. ఇప్పుడు మరొక అవకాశాన్ని మనకు ఏం చేస్తున్నాడంటే ఏమంటే దేవుని ఆలయములో ఒక స్తంభముగా నిన్ను నేను నిలవబెట్టే అవకాశాన్ని కూడా ఇస్తాను అన్నాడు. దేవుని ఆలయంలో ఇంతకీ దేవుని ఆలయం గురించి మనం ఆలోచన చేస్తారంటే ప్రారంభం నుండి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఏమండి ఈ యొక్క ఆలయాన్ని నిర్మించాలని ఒక అవకాశం, లేకపోతే ఈ యొక్క ఆలయాన్ని కట్టాలి అనే ఒక తలంపు లేక ఆ ఒక ప్రేరణ దేవుడు కలిగించినటువంటి పరిస్థితి నుండి మొదలుకుంటూ మనం వెళ్తే దేవుని ఆలయం గురించి మనం ఆలోచన చేసుకుంటూ వెళ్తే ఆదికాండంలో ప్రారంభమైంది. ఆదికాండము 28వ అధ్యాయము, ఆదికాండము 28వ అధ్యాయము 12వ వచనం నుండి ఒకసారి మనం చదువుదాము. అప్పుడు అతడు ఒక కల కనెను. ఎవరు అతడు అంటే యాకోబు. ఏమంటే యాకోబు. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. ఏమంటే ఒక కల కన్నాడట యాకోబు గారు. ఆ కలలో ఏం కనబడుతుంది? ఏమంటే భూమి మీద ఒక నిచ్చెన కనబడుతుంది. బాగా ఆలోచించండి. భూమి మీద ఒక నిచ్చెన కనబడుతుంది. ఆ నిచ్చెన ఒక కొన ఎక్కడ అంటుకొని ఉందట? ఆకాశానికి అంటుకొని ఉందట. ఏమండి ఒక నిచ్చెన ఉంది. ఆ ఒక నిచ్చెన ఒక కొన ఆకాశానికి అంటుకొని ఉంది. అందులో ఆ ఒక నిచ్చెనలో నుండి ఎక్కడము దిగడము దేవదూతలు ఏం చేస్తున్నట్టండి? ఎక్కుతున్నాయి, దిగుతున్నాయి అని ఒక కళను ఆయన చూశాడు. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైనటువంటి యెహోవాను, నీవు పండుకొని ఉన్నటువంటి ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదాను అంటాడు. అంటే ఇక్కడ దేవుడు యెహోవా కనబడుతూ మాట్లాడుతున్నటువంటి మాటలను మనం చూస్తున్నాం. ఆకాశం నుండి యెహోవా మాట్లాడుతూ యాకోబుకి ఏమని చెప్తున్నాడు? నీ తండ్రి అయినటువంటి అబ్రహాము, ఇస్సాకు దేవుడను నేను పరిచయం చేసుకుంటున్నాడు. దేవుడు ఎవరితో? యాకోబుతో పరిచయం చేసుకుంటున్నాడు. ఏమని పరిచయం చేసుకుంటున్నాడంటే నీ తండ్రి ఇస్సాకు ఉన్నాడు, నీ తండ్రికి తండ్రి ఉన్నాడు అబ్రహాము, వాళ్ళ దేవుడిని నేను అని చెప్పి పరిచయం చేసుకుంటున్నాడు. పరిచయం చేసుకుంటూ నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువులంతా అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును. యాకోబు గారికి దేవుడిస్తున్నటువంటి ఆశీర్వాదం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందును నిన్ను కాపాడుచు నీ దేశమునకును నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పునది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా యాకోబు నిద్ర తెలుసుకొని ఏం చేశాడా? నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలమును ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబును లేచి తాను తలగడగా చేసుకున్న రాయిని తీసుకొని దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. బేతేలు అంటే దేవుని యొక్క మందిరము. అంటే దేవుడు ఏం చేశాడంటే యాకోబు గారిని కల ద్వారా దర్శించి, ఏమండి నీవు ఉంటున్నటువంటి ఈ యొక్క స్థలము పరిశుద్ధమైనటువంటి స్థలము, అంటే నీవు నన్ను ఆరాధించే స్థలముగా అది ఉంది అని తెలియజేసినప్పుడు అప్పుడు ఆయన కళ నుండి మేలుకొని ఏం చేశాడంటే తలగడగా ఒక రాయిని పెట్టుకున్నాడు. ఆ రాయిని అక్కడ నిలవబెట్టి, అంటే పునాది పడింది. అక్కడ ఏం పడ్డదంటే పునాది పడింది. దేవుని మందిరానికి, దేవుని ఆలయానికి ఏం పడ్డది? అక్కడ పునాది పడింది. అంటే దేవుని యొక్క ఆలోచనలో నుండి వచ్చింది అది.
దేవుని తలంపులో నుండి వచ్చింది అది. అంటే అక్కడ మందిరం కట్టాలి అని చెప్పేసి ఏమంటే ఆ ఒక రాయిని అక్కడ నిలబెట్టిన తర్వాత దాని మీద నూనె పోసేడట. నూనె పోయడం అంటే ప్రతిష్ఠ చేసేడు. ఏమంటే ఏం చేశారు అక్కడ? ప్రతిష్ఠ జరిగింది అక్కడ. అంటే అది మందిరానికి ఒక ప్రతిష్టగా మనం అక్కడ చూడగలం. ఆ తర్వాత అలా కొనసాగుకుంటూ వస్తున్నప్పుడు తర్వాత మరొక నాయకుడు వస్తాడు. ఆయన దావీదు గారు. దావీదు గారు ఏమండి గొర్రెలు కాసుకుంటున్నటువంటి ఆయన ఎక్కడో అడవిలో ఉంటున్నటువంటి ఆయన ఏమండి ఆయన్ని రాజుగా చేసినప్పుడు రాజుగా ఉంటున్నటువంటి దావీదు గారు ఏమనుకున్నాడంటే రాజమందిరంలో ఆయన ఉంటూ ఏమండి దేవుని యొక్క మందసం అంటే దేవుడు ఉండే స్థలం, ఆ ఒక దేవుని మందసము కింద ఉండడం చూసి అప్పుడు ఏమనుకుంటాడంటే దేవునికి మందిరం కట్టాలి అనుకుంటాడు. దేవునికి మందిరం కట్టాలి అనుకుంటాడు. మందిరం కట్టడానికి ఏం చేస్తాడండి? బంగారముతో దేవుని యొక్క మందిరం కట్టాలి అని తలంచుకుంటాడు. అయితే దేవుడు దావీదుతో మాట్లాడి, ఇదిగో నీ చేతులు రక్తంతో నిండిపోయాయి, అంటే యుద్ధాలు చేయటం వలన రక్తంతో నిండిపోయింది, కాబట్టి నువ్వు కాదు నీ గర్భవాసం నుండి వస్తున్నటువంటి నీ కుమారుడు సొలొమోను దీన్ని కడతాడు అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు సొలొమోను బంగారు దేవాలయాన్ని కడతాడండి. బంగారు దేవాలయాన్ని కడతాడు. ఎన్ని సంవత్సరాలు కడతాడు? సుమారుగా 7 సంవత్సరాలు బంగారు దేవాలయాన్ని కడతారు. ఆ బంగారు దేవాలయాన్ని కట్టిన తర్వాత దేవుడు అక్కడ ఉంటున్నటువంటి కాలంలో ఏమండి ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా బ్రతికినప్పుడు అప్పుడు జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే బబులోను రాజు వచ్చి ఆ ఒక బంగారు దేవాలయాన్ని పడగొట్టి ఆ బంగారం అంతా కూడా తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏమండి ఎజ్రా గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఆ బంగారముతో కట్టబడినటువంటి దేవాలయం ఒక ప్లేస్లో మరి ఒక దేవాలయం కడతారు. అదేంటంటే మామూలు రాయితో కడతారు. అంటే ఏమండి ఇటుకతో మట్టితో కట్టినటువంటి దేవాలయం. ఆ దేవాలయాన్ని 46 సంవత్సరాలు కడతారు. ఆ దేవాలయాన్ని ఎన్ని సంవత్సరాలు అండి? 46 సంవత్సరాలు కడతారు. ఆ 46 సంవత్సరాలు కట్టబడినటువంటి దేవాలయం గురించి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడతారు. ఒకసారి యోహాను సువార్తలోనికి మనం వెళ్ళి మనం ఆలోచన చేసినప్పుడు 2వ అధ్యాయము 19వ వచనములో యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనం యేసు ఈ దేవాలయాన్ని పడగొట్టుడి, 3 దినముల్లో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు ఒక్క దినమున దానిని లేపుదులా అని అనిరి. అంటే ఆ ఒక దేవాలయం ఎన్ని సంవత్సరాలు కట్టారు? 46 సంవత్సరాలు కట్టారు. ఆ 46 సంవత్సరాలు కట్టినటువంటి దేవాలయాన్ని ఏమండి ఎన్ని రోజుల్లో లేపుతాను అంటున్నాడు యేసుక్రీస్తు వారు? 3 రోజుల్లో నేను లేపుతాను అని చెప్పి అన్నాడు. అంటే దాన్ని పడగొట్టేయండి, నేను 3 రోజుల్లో లేపుతాను అని చెప్పి అన్నాడు. అంటే ప్రారంభంలో నుండి మనం ఒక దేవాలయం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు బంగారు దేవాలయం కట్టింది. అంటే యాకోబు గారు మొదటగా ఒక రాయి వేసి దేవుని మందిరంగా స్థాపించింది. ఆ తర్వాత బంగారు దేవాలయంగా కట్టబడింది. ఆ తర్వాత మళ్ళీ ఏమంటే ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా మళ్ళీ ఏం చేస్తారు? 46 సంవత్సరాలు ఒక దేవాలయాన్ని కట్టారు. ఆ దేవాలయం కూడా పడగొట్టబడిపోయింది. ఆ దేవాలయం కూడా ఇప్పుడు లేదు. ఆ దేవాలయం కూడా ఏమైపోయిందండి? పడగొట్టబడింది. అది ఇప్పుడు ఒక గోడ మాత్రమే మిగిలి ఉంది. ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి మనం చూస్తే గోడ మాత్రమే మిగిలి ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ దేవాలయము కట్టబడలేదు. ఎందుకు కట్టబడలేదు అని మనం ఒకసారి ఆలోచన చేస్తున్నప్పుడు అండి యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే అసలు దేవాలయము అని దేవుని ఉద్దేశంలో నుండి వచ్చింది ఏంటంటే ఏమంటే ప్రారంభంలో ఒక దేవాలయంగా చూపించాడు, కానీ జీవము కలిగినటువంటి దేవాలయం కట్టాలి అనుకున్నాడు దేవుని ఉద్దేశం. ఆ జీవం కలిగినటువంటి దేవాలయాలు ఎవరో తెలుసా? మీరు నేను, మనమే జీవము కలిగినటువంటి దేవాలయం, మనమే జీవం కలిగినటువంటి దేవాలయం. అందుకని యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడతారంటే ఆ ఒక దేవాలయాన్ని మీరు పడగొట్టండి, నేను 3 రోజుల్లో కడతాను అంటే దాని అర్థం ఏంటి? ఆ శరీరం అనే దేవాలయం గురించి చెప్తున్నాడు 20వ వచనంలో.
ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాటలు చెప్పాను. అంటే దేవాలయం అంటే ఏంటి? శరీరము. ఆయన శరీరమే దేవాలయం అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనల్ని కూడా ఆ ఒక దేవాలయాలుగా కట్టాలి అనుకుంటున్నాడు దేవుడు. మనల్ని కూడా ఒక దేవాలయాలుగా కట్టాలి అనుకుంటున్నాడు. అందుకని ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం నుండి మనం చదువుకుంటూ వెళ్తే, కాబట్టి ఇక మీదట పరజనులను పరిజనులై ఉండక, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. అంటే ఒకప్పుడు మనకు ఏముందంటే ఇశ్రాయేలు ప్రజలకే మాత్రమే దేవుడుగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఏమంటే మనం అందరం కూడా పరజనులు అంటే అన్యులుగా ఉంటున్నటువంటి వారం మనం. కానీ ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది మనకి. ఏంటి అవకాశం అంటే, ఇప్పుడు మీరు పరజనులు కాదు, పరదేశులు మీరు కాదు. ఎందుకంటే ఏమని చెప్తున్నాడు? పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారు. దేవుని ఇంటిలో ఉన్నటువంటి వారిగా ఉన్నారు అని చెప్తూ, యేసుక్రీస్తే మూలమైనటువంటి ముఖ్యమైనటువంటి మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద మీరు కట్టబడుతున్నారు. ఇప్పుడు మనం దేవాలయాలుగా కట్టబడుతున్నామట. దీనికి మూలరాయి ఎవరు అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. దీన్ని కట్టింది ఎవరు అంటే అపోస్తులు. దీన్ని కట్టింది ఎవరండి? అపోస్తులు. ఎప్పుడు ఈ యొక్క సంఘం ప్రారంభించబడింది అని మనం ఆలోచన చేస్తే పెంతెకోస్తు పండగ దినాన ఈ యొక్క సంఘము ప్రారంభించబడింది. ఇప్పుడు వేసినటువంటి పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైనటువంటి దేవాలయం ఒకటకు మీరు ఏమవుతున్నారట? వృద్ధి చెందుతున్నారు. ఇప్పుడు మనం అందరము కూడా దేవునికి ఆలయముగా మలచబడుతున్నాము. దేవునికి ఆలయముగా మలచబడుతున్నాం. దేవునికి ఆలయముగా మలచబడాలి అంటే, ఈ యొక్క దేహము దేవుని ఆలయముగా అవ్వాలి అంటే నువ్వు చేయవలసింది ఏంటంటే, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని స్వరక్షకునిగా అంగీకరించి ఆయన నామములో ఏం చేయాలి? మనం బాప్తిసము తీసుకుంటే, ఎప్పుడైతే బాప్తిసము తీసుకుంటామో అప్పుడు పరిశుద్ధాత్మ మనలోనికి వస్తాడు. అంటే మనలో నివసిస్తాడు. అప్పటి వరకు పరిశుద్ధాత్మ మనలోనికి రాడు. ఎందుకంటే మనం బాప్తిసం తీసుకోలేదు, ఆయన స్వరక్షకునిగా అంగీకరించలేదు. అంటే దేవుని నివసించే ఆలయముగా మలచబడాలి అంటే ఏం చేయాలి? మనం బాప్తిసం తీసుకోవాలి, ఆయన్ని స్వరక్షకునిగా అంగీకరించాలి. అప్పుడే ఆయన వచ్చి మనలో నివసిస్తాడు. అప్పుడు మనం ఇప్పుడు ఏమవుతాము? జీవము కలిగినటువంటి దేవుని ఆలయం అవుతాము. అంటే అప్పటి వరకు జీవము కలిగినటువంటి ఆలయం మనం కాము. అంటే మనమందరం సంఘముగా ఇక్కడ కూడుకున్నామంటే మనమందరము కూడా జీవము కలిగినటువంటి ఒక ఇటుక లాంటి వారము. మనమందరము కూడా జీవం కలిగినటువంటి ఇటుకలాంటి వారు. అంటే సంఘము అంటే ఏమంటే అందరూ కొద్దిమంది వ్యక్తుల కలయికే సంఘం. మందిరము అనగానే ఏమండి ఇటుక 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 పేర్చి ఒక స్థలంగా ఒక మందిరంగా ఏర్పాటు చేయడమే ఒక మందిరం. అది భౌతికమైనటువంటి మందిరము, ఇది జీవము కలిగినటువంటి మందిరం. అర్థమైందండి? ఒకప్పుడు దేవుడు భౌతికమైనటువంటి మందిరం నుండి ప్రారంభించి జీవము కలిగినటువంటి మందిరంగా కట్టాలి అనుకున్నాడు దేవుడు. అర్థమైందండి? ఇప్పుడు మనం ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి మాటని మనం చదువుకుంటే ఏమని చెప్తున్నాడు? జయించినటువంటి వానికి నా దేవుని ఆలయములో, అంటే దేవుడు నివసించే ఆయన ఆలయం. ఎప్పుడు ఆయన నివసిస్తాడు? ఆయన మనం బాప్తిసము తీసుకొని ఏమండి ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటామో ఆ బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడు కదా. అప్పుడు ఏమంటే అప్పుడు మనము దేవుని ఆలయముగా అవుతాం. దేవుని ఆలయంగా మనము అవుతాం. అంటే దేవుడు నివసించే ఆలయంగా మనం అవుతాం. అందుకని చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ఎవడైనను
దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుని వానిలో పాడు చేసును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎవరట? మనము ఆ ఆలయమై ఉన్నాము. ఆ ఆలయములో ఎవరు నివసిస్తారు? దేవుడు నివసిస్తారు. మనమే దేవుని ఆలయం అయితే ఆ ఆలయంలో ఎవరు నివసిస్తారంటే దేవుడు నివసిస్తారు కదండి. దేవుడు నివసిస్తారు. ఆ దేవుడు నివసించే ఆలయముగా మనమందరం కూడా మార్చబడ్డాము. అదే అందుకని మనందరినీ కూడా ఏమంటున్నారంటే సంఘము అంటున్నారు. మనందరినీ కూడా ఏమని పిలుస్తున్నారండి? సంఘము. దీనికి మూలరాయి ఎవరు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. దీన్ని కట్టింది ఎవరు? అపోస్తులు. దీన్ని ప్రారంభించింది ఎవరండి? పెంతెకొస్తు పండగ దినాన దీన్ని ప్రారంభించింది అపోస్తులు. ఎంతమందితో ప్రారంభమైంది? 3000 మందితో ప్రారంభమైంది ఈ యొక్క సంఘం. ఈ యొక్క సంఘములో నేను ఏం చేస్తానన్నాడు? ఎవరైతే జయిస్తారో వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభంగా నిలబెడతాను అన్నాడు. అంటే నీకు ఒక ఉన్నతమైనటువంటి స్థితిని ఇస్తాను నేను. అంటే ఒక సంఘం నిలబడాలి అంటే ఏమండి, ఒక మందిరం నిలబడాలి అంటే ఏమంటే, ఒక కట్టడం మనం నిలబడాలి అంటే స్తంభాలు ఉండాలి కదండి. ఒక ఇల్లు కట్టుకుంటున్నాం అనుకోండి, దానికి ఏం వేస్తాం మనం? పునాదులు వేస్తాం కదండి. పునాదులు వేసిన తర్వాత పిల్లర్స్ వేస్తాం. పిల్లర్సే ఆ ఇంటికి బలం. పిల్లర్సే ఆ ఇంటికి బలం. ఒక సంఘానికి బలం ఎవరు అంటే ఏమండి, ఒక సంఘానికి బలం, ఒక దేవుని ఆలయానికి బలం ఎవరు అంటే పిల్లర్సే. అందుకని ఏమంటాడు? నిన్ను నేను స్తంభంగా నిలబడతాం. సంఘములో అనేక మంది మనం ఉన్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్క స్తంభంగా ఉండాలి. అప్పుడే ఆ సంఘము బలపడతారు. సంఘము పటిష్టంగా ఉండాలి అంటే ఏమండి, ఆ ఒక్క మందిరము గట్టిగా ఉండాలి అంటే ఎటువంటి తుఫాను వచ్చినా ఏమండి, ఎటువంటి వరదలు వచ్చినా సరే, ఎటువంటి భూకంపాలు వచ్చినా పడిపోకుండా ఉండాలి అంటే పిల్లలు బాగుండాలి. ఏమంటే కొన్ని దేశాల్లో మనం చూస్తున్నప్పుడు అండి, భూకంపాలు వచ్చినా తట్టుకోగలిగే అపార్ట్మెంట్స్ కడుతున్నారట. భూకంపం వచ్చినా తట్టుకోగలిగే అపార్ట్మెంట్స్ అంటే భూమి కదిలినా సరే అపార్ట్మెంట్స్ మాత్రం పడిపోవటండి. అంటే అలాంటి పునాదులు వేస్తున్నారట. అది ఏమవుతుందో తెలుసా? భూకంపం వచ్చినప్పుడు జస్ట్ ఇలా ఊగుతుంది, మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తుంది. ఊగుతుంది, మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తుంది. కానీ అది పడిపోవడం, కూలిపోవడం అనేది ఏమీ జరగదు. అలాంటి పునాదులు మనుషులే కడుతున్నప్పుడు కొద్ది కాలం నివసించడానికి దేవుడు కడుతున్నటువంటి మందిరము ఏంటట? ఏమంటే ఆ ఒక జీవం కలిగినటువంటి దేవుని ఆలయం అంటాడు. ఆ జీవం కలిగినటువంటి దేవుని ఆలయంలో నిన్నేం చేస్తాను? నేను ఒక స్తంభంగా నిలబెడతాను అంటున్నాడు. ఎవరిని? జయించినటువంటి వారిని ఒక స్తంభంగా నేను నిలబెడతాను. అందులో నుండి వాడు ఇక ఎన్నటికీ తొలగిపోదు. అలా కట్టబడాలి మనమందరము కూడా ఒక్కొక్కరు పిల్లర్గా, ఒక్కొక్క స్తంభంగా మనమందరము కూడా ఉండాలని ప్రేమతో కోరుకుంటున్నాను. మనమందరము కూడా ఏం చేయాలండి? జయించే వారిగా ఉండాలి. ఆ జయించే వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఒక స్తంభంగా నిలబెడతాను అన్నాడు. ఆ స్తంభంగా మనం అందరం కూడా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క మాటలు ఇంతటితో నేను ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఏమంటే రొట్టె నిమిత్తం, ద్రాక్షారసం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. శృతి గారు వచ్చి రొట్టె నిమిత్తం, ద్రాక్షారసం